ఈ రెసిపీ చూసాక చేపల కూర వండడం ఎంత ఈజీనా అనిపిస్తుంది. చాలా 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 రుచిగా ఉంటుంది. అసలు చేపలకి ఎలాంటి మసాలాలు వాడకూడదండి. ఎక్కువ మసాలాలు అవి అయితే ఇంకా చేపలు చికెన్ లాగా మటన్ లాగా అనిపిస్తాయి అసలు. హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈరోజు నేను మీకోసం చేయబోయే రెసిపీ వెరీ అథెంటిక్, వెరీ టేస్టీ చేపల పులుసు అండి. మన పాతకాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే టైప్ చేపల పులుసు ఈరోజు చేస్తాను. చాలా ఈజీగా చేయొచ్చు అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా లిమిటెడ్. గైస్, ఇక్కడ నేను తీసుకుంది శీలావతి చేప. ఇది 1 కిలో అప్రాక్సిమేట్లీ ఉంటుంది. చక్కగా క్లీన్ చేసుకున్నాను. వెనిగర్ వేసి ఉప్పు పసుపుతో చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సో చూడండి, దీనికి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ ఒక 4 వేసుకుంటాము, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఉప్పు పసుపు కారం అనే కామన్ ఇంగ్రీడియంట్స్. అలాగే గైస్, నేను ఇక్కడ 100 గ్రామ్స్ చింతపండుని ఇలా వేడి నీటిలో నానబెట్టి పెట్టేసుకున్నాను. చక్కగా 2 సార్లు వాష్ చేసి వేడి నీటిలో నానబెట్టుకున్నాను. నాకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకున్నాను. అప్రాక్సిమేట్లీ కొంచెం చిక్కగానే వేస్తాను, కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. ముందుగా చేప ముక్కలు వేసేసుకుందాం. కరెక్ట్గా మెజర్మెంట్స్ చెప్తాను. 1/2 స్పూన్ పసుపు అయితే చాలండి. 1 స్పూన్ తీసుకో. 2 స్పూన్స్ చూడండి, ఫస్ట్ 1 స్పూన్ వేసాను. 2 స్పూన్స్. ఎక్కువ కారమే తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేస్తున్నానండి. మీ కారం బట్టి వేసుకోండి, కానీ మినిమం 3 స్పూన్స్ వేయండి. ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఒక 1 స్పూన్ ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలు. మనం కచ్చా పచ్చ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. 3 ఆనియన్స్ పేస్ట్ చేసాను. 3 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేశాను, అది వేస్తున్నాను. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా చేయండి. ఎలాంటి మసాలాలు ఎక్కువ వేయకూడదండి. 3 టమాటోస్ని మిక్సీ చేసుకున్నా, అది కూడా వేస్తున్నాను. చూడండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. ఇది చిన్న స్పూన్, 1/2 స్పూన్ అనమాట. దీంతో 4 స్పూన్స్ వేస్తున్నాను, సరిపోతుంది. చాలకపోతే మళ్ళీ అప్పుడు వేయచ్చు. ఓకే, మంచి వేరుచెన నూనె అనమాట. ఇది వేస్తున్నాను పెద్ద స్పూన్తో. చూడండి, ఎక్కువ నూనె వేయాలంటారు, కానీ ఒక 2 స్పూన్స్ చేస్తున్నాను, సరిపోతుంది. పోనీ ఇంకోటి వేద్దాం. సో 3 స్పూన్స్ అవుద్ది ఇది. జీలకర్ర కొంచెం వేసుకుందాం. జీలకర్ర, మెంతులు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర మాత్రమే లాస్ట్లో యాడ్ చేస్తాం. ఇంకంతా సరిపోయినట్టేనండి, ఇంకేం యాడ్ చేయం మనం. ఓన్లీ కొత్తిమీర మాత్రమే మనం తర్వాత యాడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మంచిగా అన్ని ముక్కలకి ఈ ఆయిల్ అండ్ ఈ మసాలా అంతా పట్టిందా లేదా చూస్తాం. అంతే, మొత్తం పట్టాలండి. చాలా 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 రుచిగా ఉంటుంది. అసలు చేపలకి ఎలాంటి మసాలాలు వాడకూడదండి. ఎక్కువ మసాలాలు అవి అయితే ఇంకా చేపలు చికెన్ లాగా మటన్ లాగా అనిపిస్తాయి. అసలు వాటి గరం మసాలా అనేది చేపలకు పనికిరాదండి. ఓన్లీ మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర తప్ప, ధనియాలు తప్ప ఇంకేమీ యాడ్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెమే వేసుకోవాలి. నేను ఇంకెక్కువ వేసాను, కానీ కొంచెం వేసుకున్నా చాలు. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న చింతపండు రసం చూడండి, 1 కప్పే మాత్రమే యాడ్ చేస్తున్నా. చక్కగా దీన్ని ఫిల్టర్ చేసుకున్నాను. సో మొత్తం యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం దీన్ని అంతటిని మంచిగా కలుపుకుందాం. అసలు ఈ కన్సిస్టెన్సీ చాలు. అండ్ చేపల్లో కూడా మనకి వాటర్ వస్తాయి. ఆ వాటరు ఆ మాత్రం సరిపోతుంది అన్నమాట. చేపల్లో కూడా వాటర్ వస్తుంది కదా, కొంచెం నీరుగా ఉన్నప్పుడే దింపేయాలి, ఎందుకంటే మట్టి కుండ కదా అది. సో చక్కగా కలిపేసుకుందాం. దీన్ని స్టవ్ మీద పెట్టేయడమే. స్టవ్ మీద పెట్టేస్తే ఇంక ఉడికిపోతుంది. లాస్ట్లో మనం ఉప్పు చూసుకొని కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటే అయిపోయినట్టే మన చేపల పులుసు. ఇక్కడ స్టవ్ మీద పెట్టేద్దాం. ఈ కన్సిస్టెన్సీ చూసారా, చక్కగా ఉంది. ఎప్పుడు కూడా చేపలు పులుసులో ఉడికితేనే నీసువాసన రాదండి, పులుసులో ఉడకాలి. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, ఇలా వచ్చింది. ఇంకా మనం ఇంకొక 5 to 10 మినిట్స్ ఉంచుదాం.
మధ్య మధ్యలో ఇలా పట్టుకొని కలుపుతుంటాను. ఉప్పు అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఆల్మోస్ట్ మన చేపల పులుసు రెడీ అయిపోయింది. మనం టోటలీ ఒక 10 to 12 మినిట్స్ మాత్రం ఉడికించాను నేను. సో స్టవ్ ఆపాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఇప్పుడు వడ్డించుకుందాం. సో ఇది శీలావతి చేప కదా, ఎక్కువ త్వరగా ఉడికిపోతుంది, అందుకే కొంచెం ఓవర్ కుక్ అయింది. బట్ టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగుందో, కలర్ కానీ అన్నీ. సో చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. ఇది మన పెద్దవాళ్ళు పల్లెటూరు స్టైల్లో వండే అచ్చమైన చేపల పులుసు అంటే ఇదేనండి. దీని టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయాలి. దానికోసం మీరు నేను చెప్పిన విధానంలో వండి చూడండి ఒకసారి. యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్. అంత అమేజింగ్ టేస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. దిస్ ఇస్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బాయ్, టేక్ కేర్.